ఒక రోజున ఎవరికో మంత్రోపదేశం చేస్తున్న సమయంలో ఈ నారాయణ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు మంత్రోపదేశం చేయమన్నాడు. నీకు చిన్న వయస్సు, మంత్రం చేయలేవు, ఇప్పుడు కాదు అన్నాడు అన్నగారు. కోపం వచ్చిన పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హనుమ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. హనుమ పాదాల మీద తలపెట్టి తీవ్రమైన ధ్యానమునందు లీనమైపోయాడు. పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. చీకటి పడిపోయింది, పిల్లవాడు రాలేదు. తీవ్ర ధ్యానంలో నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అట్లా ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటారే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అటువంటి రామచంద్రమూర్తి ఆ ధ్యానంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి దేశంలో ధర్మము నశించిపోయింది. ధర్మమునకు ఆధారమైనటువంటి గోవులు